మా యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, విడివనిది, ఎడబానిది పాడుచు దేవుని నామం పరుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయని పరమ మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. అవును యేసయ్య, నీ ప్రేమలో మార్పు లేదు. విడువనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడవన ప్రేమ. నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని. అవును యేసయ్య, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, పరమ ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది,
చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, పదమంత్రము. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, 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 మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. అవును యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. అవును యేసయ్య నీ ప్రేమ మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది తండ్రి నా ప్రభువా. కష్ట సమయంలో విడువనిది, ఓ నష్టకాలములో ఎడబాయనిది తండ్రి నా ప్రభువా. బలహీన సమయంలో బలపరిచేది నీ ప్రేమ నా తండ్రి. పడిపోయిన సమయంలో పట్టుకుని లేవనెత్తే నీ ప్రేమ యేసయ్య. నేను పుట్టక ముందు నన్ను ఎన్నుకున్న నీ ప్రేమ యేసయ్య. నేను ఎరగక ముందు నన్ను ఎరిగిన దేవా నా తండ్రి. ఈ లోకంలో నేను పుట్టక ముందు నన్ను ఎరిగిన వాడుగు తండ్రి. తల్లి గర్భములో నేను జన్మించక ముందే నన్ను ఎరిగిన దేవా నీకు వందనాలు యేసయ్య. ఓ నా స్థితిగతులు ఎరిగిన దేవా, ఓ నా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవా నాయనా నీకు వందనాలు యేసయ్య. ఓ నా జీవితాన్ని మార్చిన దేవా నీకు వందనాలు. ఓ నా తండ్రి నాకు సంతోషం ఇచ్చిన దేవా, ఓ నాకు జయం ఇచ్చిన దేవా, ఓ నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు యేసయ్య. నేను మరిచిన నువ్వు మరవలేదు తండ్రి, నేను విడిచిన నీ విడవలేదు నా ప్రభువా నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఓ నేను పుట్టక ముందే నన్ను ఎరిగిన దేవా నీకు వందనాలు యేసయ్య. వందనాలు తండ్రి, వందనాలు. నా ప్రతి ఒక్కరు ఆరాధిస్తాం నా తండ్రి. నీ ప్రేమ నాపై చూపినందుకు వందనాలు యేసయ్య. నీ జాలి నాపై చూపినందుకు వందనాలు యేసయ్య. నీవెంత గొప్ప దేవుడవు తండ్రి నా ప్రభువా నా తండ్రి. ఎన్నో బలహీన సమయంలో బలపరుస్తున్నవాడు, తిరిగి లేపితున్నవాడు తండ్రి. పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తుతున్న దేవా నీకు వందనాలు యేసయ్య. నీకు వందనాలు నా ప్రభువా. ఓ చిన్న చిన్న వాటి కోసము పని కంచి వేస్తున్న వారితో మాట్లాడము యేసయ్య. ఇది జరగలేదంటే దేవుడు లేడని అనుకుంటున్న వారితో మాట్లాడము యేసయ్య. నా తండ్రి నీకు వందనాలు నా ప్రభువా. మనుషులు తండ్రి నా ప్రభువా వారికి మెప్పు కలిగించే రీతిగా మేము ఉంటేనే వారు మమ్మల్ని ప్రేమిస్తారు తండ్రి. మనుషులకు మేము నచ్చకపోవచ్చు తండ్రి, ఆత్మీయులకు మేము నచ్చకపోవచ్చు తండ్రి. నా తండ్రి నా ప్రభువా నీకు నా ప్రభువా ఇష్టలై ఉన్నామన్న ప్రభు సెలవిచ్చావు తండ్రి. నా ప్రియమైన కుమార్తెలు మీరన్నావు తండ్రి, నా ప్రియమైన కుమారులు మీరన్నారు నా ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. లాలిస్తున్నవాడు, పాలిస్తున్నవాడు తండ్రి, ఎత్తుకుని నడిపిస్తున్నవాడా నీకు వందనాలు తండ్రి. ఎత్తుకుని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు యేసయ్య. నువ్వెంతో కృపామయుడు దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దివా నానంద
సుఖము. అవును యేసయ్య, నీ ప్రేమ వర్ణించటం వల్ల కాదు యేసయ్య, నీ కార్యం వివరించటం వల్ల కాదు యేసయ్య. నీ ప్రేమను ప్రభువా మీ మాటల్లో చెప్పలేము తండ్రి. నీ ప్రేమను తండ్రి నా ప్రభువా మేము చూపించలేము దేవా. అటువంటి ప్రేమను మా పైన చూపిస్తున్న దేవా నీకు వందనాలు. నా ప్రాణ స్నేహితుడా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా శ్రీయమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా శ్రీయమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా శ్రీయమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా జీవమా నా శ్రీయమా నిన్నారాధించెదను. అవును యేసయ్య, నా ప్రియుడానికి వందనాలు. నా జీవమానికి వందనాలు యేసయ్య. నా ప్రాణ స్నేహితుడానికి వందనాలు యేసయ్య. నా దేవానికి వందనాలు తండ్రి. నీ ప్రేమ కొలవలేనిది తండ్రి. నీ ప్రేమ నా ప్రభువా నాయన కనపరచలేనిది నా ప్రభువా. ఓ మహిమోన్నతుడానికి వందనాలు. ఇగో నా తండ్రి నా ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మతో నింపు యేసయ్య. నీ శక్తితో నింపేందుకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రతి బిడ్డ బలహీనతను తీసివేసే ప్రతి రోగము యేసు నామములో విడుదల చేస్తున్నాము తండ్రి. యేసు నామములో ఇప్పుడే ప్రతి విధమైన పెయిన్స్ ప్రతి విధమైన నా ప్రభువా నీరసమును నిస్సత్వమును జ్వరమును యేసు నామములో బంధిస్తున్నాను దేవా. ఇప్పుడే విడిచిపోవును గాక. నీ ఆత్మ పొందుకును గాక. నీ శక్తి పొందుకును గాక. ఆరోగ్యము పొందుకును గాక నా ప్రభువా. నీకు వందనాలు యేసయ్య. ఇంతవరకు మా పాటలు మహిమ పొంది ఉన్నారు. నీ దాసి నిలబెట్టి నా ప్రభువా నిరంతరాత్మతో నింపి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గ్లోరీ టు గాడ్. యేసు నీకు వందనాలు తండ్రి. ఈ దినము నిజంగా దేవుడు మనలో సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. అవునా? ఎస్. హల్లెలూయా. దానికి స్తోత్రం. పోయిన వారం అనే వాక్యాన్ని ధ్యానించాం. దానికి స్తోత్రం. ఎవరన్నా గుర్తుందామా మీకు? ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంతరంగాన్ని చూచేవాడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతరంగంని ఎరిగిన దేవుడు ఆయనకు ఒక వ్యక్తిని గురించిన సాక్ష్యం చెప్పని అవసరము లేదు. ఇలాగా పలానా ఆయన ఇతను ఎట్లాంటి వాడు, చెడ్డవాడు, మంచివాడు అని చెప్పి ఆయన గురించి ఎవరు కూడా ఆయనకు సాక్ష్యం చెప్పన, ఒక వ్యక్తిని గురించిన సాక్ష్యం చెప్పన అవసరము లేదు అనే విషయాన్ని మనం పోయిన వారము చూసాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
ఓకే, చాలాసార్లు మరి వాక్యం వింటాం, తర్వాత వాక్యం విని కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాటిని మనం గుర్తుపెట్టుకోకుండా ధ్యానించకుండా మళ్ళీ వదిలేస్తుంటాం. సో కాబట్టి వాక్యాన్ని మనము వినాలి, తీసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మనము ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. విశ్వాసము అనే విషయాన్ని చాలాసార్లు విన్నాం, అయినా సరే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. విశ్వాసం, హల్లెలూయా. అయితే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా ఏంటి? నమ్మటం అంటే మనం చూస్తాం, నమ్మటం విశ్వాసం అని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వసించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నమ్మడం, దేవుణ్ణి విశ్వసించడం, యేసే దేవుడు అని నమ్మడం, ఆయనే దేవుడు, ఆయన నా జీవితంలో మేలు చేస్తాడు అని నమ్మడం చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ ప్రపంచమంతా కూడా మనం గమనిస్తున్నాం, విశ్వాసం మీద ఆధారపడి, నమ్మకం మీద ఆధారపడి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరం నమ్మకం ఉంచుకోవడం, ఒకరి మీద ఒకరం ఆధారపడడం, ఎస్ ఇది నిజం అని చెప్పినప్పుడు ఆ విధంగా నమ్మడం. చాలాసార్లు మనకు తెలియకుండానే కొన్ని మనం ఏం చేస్తామంటే నమ్మేస్తుంటాం. హల్లెలూయా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి అవును కదా అని చెప్పి దాన్ని మనం నమ్ముతాం. అది కొన్నిసార్లు నిజమై ఉండొచ్చు, కొన్నిసార్లు నిజం కాకుండా ఉండవచ్చు. కాబట్టి నమ్మడం అనేది నమ్ముతాం. సో అలాగా అనేకమైన విషయాలను మనం నమ్ముతాం. ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదాన్ని కూడా, చెప్పిన ప్రతి మాట వేరే వాళ్ళు చెప్పింది, ఎవరో చెప్పిన దాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కానీ మన అనుదిన జీవితంలో దేని మీద విశ్వాసం ఉంచాలో దాన్ని మనము ఏం చేయము, నమ్మం. హల్లెలూయా. ఆ విశ్వాసము దేవుని మీద ఉంచాం. అయితే చూడండి, చాలాసార్లు విశ్వాసం అనేది బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు అనుకున్న వాళ్ళు, దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు విశ్వాసం ద్వారా తమ జీవితాలు మార్చుకోవడం జరిగింది. విశ్వాసం ఉంచడం వల్ల తమ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడడము జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మనం చూస్తే మరి హెబ్రీ పత్రికలో మనం గమనిస్తాం, 11వ అధ్యాయము 6వ వచనాన్ని లేదా మొదటి నుంచి కొన్ని వచనాలను చూస్తే హెబ్రీలు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం. విశ్వాసం అనే విషయాన్ని మనం విన్నాం, అవునా? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం గమనిద్దాం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, ఆమేన్, హల్లెలూయా, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం. సో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే 6వ వచనాన్ని మనం గమనిస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 6వ వచనాన్ని మనం గమనిస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో విశ్వాసం లేకుంటే దేవుడు ఉన్నాడని ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. హల్లెలూయా. సో అంటే మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. హల్లెలూయా.
ఆయన ఉన్నాడని నమ్మి ఆయన అడుగువానికి, తను వెతుకువానికి ఆయన దొరుకుతాడు, ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలి. హల్లెలూయా. అందుకే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండడం అసాధ్యం. మనలో విశ్వాసం లేకపోతే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేకమైన వాటికి ఆధారమైనది. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో అంటే నమ్మడం చాలా ప్రాముఖ్యమైనదని మనం చూస్తున్నాం. అబ్రహాము దేవునికి నమ్మెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇలాగా నమ్మటం వలన అంటే చూడండి, మనం చూస్తాం విశ్వాసం అంటే యోగ్యమైన దానిని నమ్మడం. హల్లెలూయా. యోగ్యమైన దానిని నమ్మి విశ్వసించడం. దేనికి స్తోత్రం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఉండను. అయితే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అనుదిన జీవితంలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఊరికి కానీ పట్టణానికి కానీ బంధువుల దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాసంతో పనులు జరిగిస్తూ ఉంటాం. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సుకి వెళ్తాం, బస్ టికెట్ తీసుకుంటాం, బస్సులో కూర్చుంటాం. అబ్బా, ఇంకా బస్సు ఎక్కిన అయిపోయింది నా ప్రయాణం, ఇక నేను చేరుకుంటా గమ్యం అని అనుకుంటాం. చూడండి, అక్కడ ఉన్న డ్రైవర్ను ఎంత ఆలోచన చేయం. డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయన ఖచ్చితంగా మా గమ్యాన్ని చేరుస్తాడు, ఇంకా నేను టికెట్ తీసుకున్నా అని చెప్పి మనం యథార్థంగా అందులో ఉంటాం, గమ్యాన్ని చేరుకుంటామని. సో అంటే ఇలాగా ఏదైనా ఒక విషయాన్ని ఇలా మామూలుగా నమ్ముతున్నాం. మన అనుదిన జీవితంలో ఇది జరుగుతుంది, ఇంకా నేను అయిపోయింది లే అని నమ్ముతుంటాం. కానీ నమ్మవలసిందని నమ్మక, ఏదైతే అవసరమైందో అది నమ్మకుండా అనేకమైన వాటిని మనం నమ్ముతుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసునికి వందనాలు. అయితే చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నమ్మవలసిన దాన్ని నమ్మం. హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు మనము ఇలాంటి నమ్మకాలతో మన పనులు జరిగిస్తుంటాం. రేపు ఇది జరుగుతుంది అనుకుంటాం. సో ఇలాగా చూడండి, విశ్వాసం, యోగ్యమైన దాన్ని నమ్మడం విశ్వాసం. ఏదైతే ఎదురు చూస్తున్నామో దాన్ని పొందుకుంటామని ముందే నమ్మటం, అంగీకరించడం. ఎస్, నేను ఇది పొందుకుంటాను అని చెప్పి మనం విశ్వసించడం. అందుకే విశ్వాసం అన్నది ఏమంటాం? మొదటి వచనంలో నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్తున్నాం. అంటే విశ్వసించాలి. చూడండి, ఈ ప్రపంచం అంతా కూడా మనం గమనిస్తే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పి, భూమి తన చుట్టూ తాను తిరుగుతాడు, తర్వాత సూర్యుని చుట్టూ తిరుగుతాని, గ్రహాలన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇవన్నీ కూడా మనం దగ్గర నుండి చూసినామా? కానీ చెప్పారు, నమ్ముతున్నాం. హల్లెలూయా. అంతకుముందు నిజంగా కొన్ని శాస్త్రాలు చెప్పినప్పుడు, కొన్ని శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు కొన్ని అబద్ధాలు అయినాయి. అంతకుముందు కొంతమంది భూమి బలపరుపుగా ఉందన్నారు, కానీ నమ్మిండ్రు కొన్ని సంవత్సరాల వరకు, అదే నిజం అనుకున్నారు. తర్వాత మళ్ళీ కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి కాదు గుండ్రంగా ఉంది భూమి అన్నారు, అది నమ్మిండ్రు. హల్లెలూయా. సో ఇట్లా కొత్తగా అనుకుంటూ ఉన్నప్పుడు నమ్మడం జరుగుతుంది. అలాగ మనము కూడా చూడండి, విశ్వాసం అనేది దేవుని మీద ఉంచాలి. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన దేవుడై ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతుకు వారికి ఆయన తనను తాను కనపరుచుకుంటాడని నమ్మాలి. ఆయన మాట్లాడతాడని నమ్మాలి. ఆయన చూస్తున్నాడని మనం నమ్మాలి. నీ జీవితంలో గొప్ప మేలు జరిగిస్తాడని నీవు నమ్మాలి. నమ్మితే నీవు పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే మరి ఈ విశ్వాసం ఎలా వస్తుంది?
అని మనం చూస్తే ఇంతకుముందు మనం చాలాసార్లు చూసినాం. రోమా 10వ అధ్యాయము, రోమా పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం చూస్తాం విశ్వాసం ఎలా వస్తుంది అనేక సందర్భాల్లో మనం ఈ వాక్యాన్ని విన్నాం కానీ దాన్ని మనం ఎక్కువగా తీసుకోలేం. తీసుకుని అంతకుముందు 17వ వచనాన్ని మనం గమనిద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసం ఇంకా మనం అన్నిటి మీద విశ్వసిస్తాం. మనం ఎవరైనా చెప్పినప్పుడు వింటాం, అవి జరుగుతాయని నమ్ముతాం. కొన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా అయినప్పుడు ఎవరో ఒకరు చెప్పి పలానా ప్రాంతానికి వెళ్ళాలి, నువ్వు అక్కడ వెళ్తే అక్కడ బాగవుతావు అని అంటే అక్కడ పరిగెత్తుతాం. లేకపోతే లేదు నువ్వు పలానా ప్రాంతంలో, లేకపోతే పలానా గుట్టకి వెళ్తే నువ్వు బాగుంటుంది, లేకపోతే పలానా దేశానికి వెళ్తే బాగుంటుంది, లేకపోతే పలానా ప్రాంతంకి వెళ్ళి నువ్వు అక్కడ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన నాకు తెలిసిన ఆయన చాలా బాగా చూస్తాడు అన్నప్పుడు అక్కడ పరిగెత్తాం, ఇక్కడ పరిగెత్తాం, ప్రతి దానికి పరిగెత్తాం. ఎందుకంటే ఎక్కడ బాగా అవుతుందో అని చెప్పి మనం ఏం చేస్తామంటే చెప్పిన ప్రతి మాట విని నమ్మి మనం పరిగెత్తి ఆ ప్రాంతానికి వెళ్తాం. కొన్నిసార్లు అవి అక్కడ జరగకపోవచ్చు. హల్లెలూయా. సో కానీ ఇక్కడ వినటం వలన విశ్వాసము వస్తుంది. అది కూడా ఎవరిని గురించి వినాలంట? యేసును గూర్చిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి వినడం ఎవరి గురించి వినాలంటే క్రీస్తును గూర్చిన మాట వలన నీవు విశ్వాసం వస్తుందని మనం చూస్తున్నాం. అయితే యేసు, అందుకే చూడండి మనం చూస్తాం లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చూసినాం ఆల్రెడీ. ఎవరు అంటే ఎవరి గురించి చూసినాం మనం? లూకా సువార్తలో జక్కయ్య ఉంటాడు. యేసు ఎవరో అని విన్నాడంట. విని ఆయనను చూడాలనుకున్నాడు. మనకు తెలుసు ఆ స్టోరీ. హల్లెలూయా. ఎవరో అని ఆయన విన్న తర్వాత అరే ఈయన చూడాలనుకున్నాడు. చూస్తే అతని దగ్గరికి వచ్చి ఆయన్నే మాట్లాడాడు. వెతుకు వారికి తనను తాను కనపరుచుకునే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. జక్కయ్య త్వరగానే దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి ఆయనతో మాట్లాడాడు. చూడండి, వెతుకు వారికి ఆయన కనపరుచుకునేవాడు ఉన్నాడు. దైనందిన జీవితంలో మనం అనేక వాటి మీద విశ్వాసం ఉంచుతాం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచాం. మన అనుదిన జీవితంలో ఏదైనా బాగలేకపోతే, జ్వరం వచ్చిందా, ఇదిగో ట్యాబ్లెట్ వేసుకుంటే బాగవుతుంది, లేకపోతే డాక్టర్ దగ్గరికి వస్తే బాగవుతుంది అని అనుకుంటాం. అదే దేవుణ్ణి ప్రార్థిస్తే బాగవుతుంది అనే నమ్మకం నీకుండి కూడా నీవు నమ్మలేవు కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పేతురు యొక్క అతను ప్రార్థించి ఆయన బాగుపరిచిండు. ఆమెకు జ్వరం వచ్చింది. హల్లెలూయా. ఆమెను ముట్టగానే బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీవు నేను ఎలాగైతే ఇవన్నీ కూడా దేవుణ్ణి చేసిన కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి, అన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు విడుదల పొందుకోవాలి, నీవు స్వస్థత పొందుకోవాలి, నీవు దేవుని సన్నిధిలో నీవు అనుకున్నది జరిగేటట్టుగా ఆయన మీద నీ విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి అనుదిన జీవితంలో మనము అనేక వాటి మీద విశ్వాసం ఉంచుతాము, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచడానికి మనం ఏం చేయము, తీసుకోము. అయితే విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన వస్తుంది. విశ్వాసం ఎలా వస్తుందమ్మా? వినుట వల్ల వస్తుంది. ఎవరు చెప్పింది వినుట వలన? ఊర్లల్లో మనం చూస్తాం, పెద్దవాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం వింటారు అంటే ఎవరింట్లో ఏం జరిగిందిరా గొడవ అని వింటుంటారు. ఎవరన్నా వచ్చి చెప్పారంటే వాళ్ళ దగ్గర ఇట్లా అయిందంటే, వాళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఇట్లా అయిందని అంటే అప్పుడు ఏం చేస్తారంటే చాలా చెవులు చాలా పెద్దగా చేసుకొని వింటారు. హల్లెలూయా. ఏం చేసుకుంటారు? పెద్ద చేసుకోవాలంటే చెవులు పెద్దగా కావు, ఏకాగ్రతతో వింటారు. హల్లెలూయా. ఏకాగ్రతతో వింటారు. వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా కూడా చెప్పు అని చెప్పి మరీ కదిలిచ్చి ఏం జరిగింది చెప్పు అని అంటే మళ్ళా వాళ్ళు మొదటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వింటున్నారు. ఈ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో కొట్లాడిరు, ఆ ఇంట్లో కొట్లాడిరు, గొడవలు అవుతున్నాయి, భార్య భర్తను కొట్టిండు, లేకపోతే భర్త భార్యను కొట్టింది, ఇలాంటి తర్వాత అన్నదమ్ములు గొడవ అయింది, ఇదాన్ని కూడా వింటారు.
కానీ అదే నువ్వు యేసయ్య గురించి నువ్వు దేవుని సన్నిధిలో నీవు రామ్మా, నీవు దేవుని దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు, నీ హృదయంలో మార్పు వస్తుంది, నీ కుటుంబంలో మార్పు వస్తుంది, నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు అని చెప్పినావు అనుకో, హల్లెలూయా, భలే చెప్పినావు తీది అని చెప్పి మాట్లాడతారు. హల్లెలూయా. నేను మస్తు విన్నా అట్లాంటి, ఏమన్నారు, నేను అట్లాంటి మస్తు విన్నా, ఎంతోమంది వచ్చి చెప్పారు అని అంటారు. అదే ఈ ఇంట్లో ఇట్లా అయిందంట అని అంటే ఇప్పుడు చెప్పు అని చెప్పి అంటారు. అంటే మంచి వాటిని నిజాన్ని నమ్మడానికి చాలామంది ఏం చేయరంటే వెనక వేస్తారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నిజాన్ని నమ్మడానికి వాళ్ళు వెనకంజ వేస్తారు, దాని మీద ఏకాగ్రతను నిలుపరు, అదాన్ని తీసుకోరు. కానీ ఈ అబద్ధమా అయిన వాటిని, లేకపోతే చెడు జరుగుతున్న వాటిని, లేకపోతే ఏదో మనకు సంబంధం లేని విషయాలను చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా విని అది ఎంత బాగుందిరా అన్నట్లుగా చూస్తారు. ఇంకా అవ్వలాగా ఆదామవ్వ అవ్వేం చేసింది, ఇది నిజమా అని వచ్చి క్వశ్చన్ వేయంగానే ఇదేంటి నిజమా అని అంటుంది, ఏదో శబ్దం వచ్చింది అనుకోలేదు. చూడండి, దేవుడు ఆమెకు చెప్పిండు పండు తినకూడదు అన్నది, కానీ ఇప్పుడు ఇది నిజమా, పండు తినొద్దు అన్నడా అంటే అప్పుడు ఇంకా శ్రద్ధగా వింటుంది. హల్లెలూయా. అట్లాగే చేస్తారు. చూడండి, సాతాను మనల్ని క్వశ్చన్ తోటి ప్రేరేపిస్తుంది. అక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాను అనమాట, ఇది నిజమా, హల్లెలూయా అన్నప్పుడు అప్పుడే మనం ఏకాగ్రత వెళ్తుంది. ఊర్లలో కూడా, లేకపోతే ఇంట్లో కూడా, లేకపోతే పలానా వాళ్ళు చెప్తే ఇది నిజమా, ఇలాగ అయిందంట కదా అంటే ఏమైంది, ఏది నిజం అని చెప్పి మనం దాని కొరకు ప్రయత్నం చేస్తుంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ పండు తినొద్దడా అని చెప్పంగానే ఆ పండును చూస్తే అవ్వకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, అది ఆకర్షణగా ఉంది, దాన్ని తినాలనిపిస్తున్నట్టుగా ఉందంట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబద్ధాన్ని నమ్మడానికి మనం ఏం చేస్తాం, త్వరగా పూనుకుంటాం. కానీ నిజాన్ని నమ్మాలంటే దాన్ని అంతగా ఏకాగ్రతతో, లేకపోతే దాన్ని అంతగా తీసుకోవడానికి మనం ముందుకు రాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిజాన్ని నమ్మడానికి చాలా సందర్భాల్లో వాస్తవాన్ని నమ్మడం. ఏది నిజం అంటే నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము అన్నది నిజం. ఆయన నిజం చెప్పిండు, ఆయన మాట్లాడుతున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. యేసును గురించిన మాటను వినాలి, ఆ విశ్వాసం నీలో పెంపొందించబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇంతకుముందు మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఈ లోకంలో అంటే నీకు వలె నడుచుకున్నాడు, నాకు వలె నడుచుకున్నాడు. ఒక మానవుని రీతిగా ఆయన మనలాగా మాట్లాడి మనలాగా జీవించాడు. కానీ ఎక్కడ కూడా ఆయన తప్పు జరిగించలేదు, ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. ఆయన ద్వారా అన్ని మేలుకరమైన పనులు మాత్రమే జరిగినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను మనం విశ్వసించాలి. ఆయన దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎలా ఉండాలంట, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాట్లాడతాడు, నువ్వెవరు ప్రభువా, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో నీవు ఏం చేయాలంటే ఆయనను విశ్వసించాలి. ఇంకా చాలా సందర్భాల్లో విశ్వాసము ఉంచిన భక్తులలో చాలామంది మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, విశ్వసించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో అనేకమైన అద్భుతాలు తమ జీవితాల్లో పొందుకున్నారు. అయితే ఈ విశ్వాసం ఎలా ఉంటుంది అంటే నీ లోపల ఉంటుంది, నీవు పనులు జరిగిస్తున్నప్పుడు కనబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము వినుట వలన వస్తుంది, అది కూడా యేసును గురించిన మాట వల్ల వస్తుంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక సంగతి మనం చూస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అయినా సరే విశ్వాసం గురించి మనం గమనిస్తున్నాం కాబట్టి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మనం చూద్దాం. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిశీలనను దేవదూషణ చేయుచున్న ఇతనెవడు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపమును క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, అప్పుడు ఆయన అంటున్నాడు, నీ మనుషుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవని ఆయన అంటున్నాడు. ఎట్లా ఏ విధంగా అన్నాడు అని అంటే, అక్కడ మనం చూస్తాం 20వ వచనంలో, వారి విశ్వాసాన్ని చూసి ఆయన వారి విశ్వాసమును చూసి వారి విశ్వాసమును చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాను. ఎవరి విశ్వాసం చూసి? పైన మనం గమనిస్తే 18వ వచనంలో, ఇదిగో కొందరు మనుషుల పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానికి లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి, కానీ జనులు గుంపుగూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వాళ్ళ పడకపోయాను గనుక ఇంటి మీదికి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. ఆ పని చేశారనమాట. ఒక ఆయన పక్షవాయువుతో మంచం మీద పడి ఉన్నాడు. వారు కొంతమంది ఆయన తీసుకొస్తున్నారన్నమాట. ఎందుకు తీసుకొస్తున్నారు? యేసు బాగుపరుస్తాడని. హల్లెలూయా. ఆయన ఉన్నాడు అని నమ్మి, ఆయన చేస్తాడని నమ్మి ఆయనను బాగుపరుస్తాడు. ఈయన ముట్టి బాగుపరుస్తాడు, ఆ వ్యక్తిని సరిచేస్తాడు, ఆయనకు జీవమిస్తాడు, ఆయనకు బ్రతికిస్తాడు, ఆయన నడుస్తాడు, ఆయనలో కొత్త ఒక జీవం వస్తుందని నమ్మి వాళ్ళు తీసుకొస్తున్నారు. హల్లెలూయా. అందుకే వారి విశ్వాసాన్ని బట్టి మోసుకొస్తున్న వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, హల్లెలూయా. ఎవరి విశ్వాసాన్ని బట్టి అమ్మా? ఆ మంచం మీద ఎవరైతే ఆ వ్యక్తిని మోసుకొస్తున్నారో ఆరి విశ్వాసాన్ని చూస్తున్నాడు అనమాట. ఎలా మోసుకొస్తున్నారు? వాళ్ళు విశ్వసించి మోసుకొస్తున్నారు, విశ్వసించి ఆయన దగ్గర తీసుకొస్తున్నాడు. అయితే వాళ్ళ ప్రయత్నం చూడండి, వాళ్ళు జనులు గుంపుగా ఉండినందున వాడిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదికి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. హల్లెలూయా. యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. అంటే వీళ్ళు ఎంత విశ్వాసం ఉంటే ఈ పని చేస్తారు? పెంకులు విప్పేసిండ్రు. అరే మనుషులు ఉన్నారు కాబట్టి ఇంకా అయిపోయింది, వదిలేద్దాంలే, ఎందుకు మనకేడవుతుంది, తీసుకుపోవడం కష్టం అని అనుకుంటలే. ఎలా చేస్తున్నారు వాళ్ళు? పైకి వెళ్ళి ఆ పైకప్పు పెంకులు తీసేసి, అప్పుడు పెంకుల ఇండ్లు ఉండేవి, పైన తీసి, ఇప్పుడు మనం బండల ఇండ్లు కూడా ఉంటాయి, బండలు తీసేసి మళ్ళీ కప్పుతారు. ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్లు వచ్చింది, మనం దాన్ని ఇప్పడానికి రాదు కదా. హల్లెలూయా. కాబట్టి పైకి ఎక్కి పెంకులు విప్పేసి ఆ మంచంతో పాటు ఆయన్ను అక్కడ యేసు ముందల ఎదుట ఆయనను దించిండ్రు. అంటే ఎందుకు ఈ పని చేశారు వాళ్ళంటే విశ్వాసంతో. హల్లెలూయా. ఆయన ఈ వ్యక్తిని బాగుపరుస్తాడు, ఆయన ఈ వ్యక్తిని బాగు చేస్తాడు అంటే చూడండి మనం గమనిస్తే ఆయనను మంచం మీదకి వెళ్ళి తీసుకొస్తున్నప్పుడే వాళ్ళు విశ్వసిస్తున్నారు. హల్లెలూయా. మంచం మీద అతన్ని మోసుకొస్తున్నప్పుడు ఆయనను మోసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఏం విశ్వసించారు? దేవుడు బాగుపరుస్తాడు, యేసయ్య బాగుపరుస్తాడు అనే నమ్మకంతో ఆయనను మోసుకొని వచ్చి, మనుషులు ఉన్నారు, గుంపుగా ఉన్నారు, జనులు ఉన్నారు కాబట్టి ఈయన తీసుకుపోవడం కష్టమైంది అని చెప్పి అక్కడ వదిలేయలేరు. అయినా సరే వాళ్ళు పైకి వెళ్ళి ఆ పైకప్పు తీసేసి అక్కడ మంచాన్ని అక్కడ దించుతున్నారు. కారణం ఏంటంటే వారు విశ్వసించారు, ఈయన బాగుపడతాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడనే నమ్మకంతో ఆ వ్యక్తిని అక్కడ మంచంతో పాటు దించారు. నమ్మకుంటే, విశ్వసించకపోతే ఆ వ్యక్తిని వాళ్ళు మోసుకొచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా. విశ్వాసంతో ఆ వ్యక్తిని మోసుకొచ్చి మంచంతో పాటు దించినప్పుడు అక్కడ యేసయ్య అంటున్నాడు, నీ వెంటనే బాగుపడిపో అని అనలేడు. ఆ వ్యక్తిని, మనుషుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. అంటే చూడండి, నేను కొంతమందిని నడిపిస్తున్నప్పుడు, దేవుని వైపు మనం వారిని నడిపిస్తున్నప్పుడు నీలో బలమైన విశ్వాసం ఉండాలి.
హల్లెలూయా. మనలో బలమైన నమ్మకం ఉండాలి. ఒక వ్యక్తిని మనం తీసుకొస్తున్నాం దేవుని వైపు అంటే, ఒక కుటుంబాన్ని మనం దేవుని వైపు వారిని పరిచయం చేస్తున్నాం అంటే, ఈ కుటుంబంలో ఒక మహత్తరమైన కార్యం జరుగుతుందనే ఒక నమ్మకం నీ లోపల ఉండాలి, ఒక విశ్వాసం నీ లోపల ఉండాలి. అప్పుడు చూస్తున్న దేవుడు ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిలో, ఆ మనిషిలో అంత గొప్ప మహత్తరమైన కార్యము దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే నీవు ముందే నిరీక్షిస్తున్నావు, నీవు ముందే నమ్ముతున్నావు. ఈ కుటుంబం ఇలా మంచిగా అవుతుంది, ఈ కుటుంబం బాగుపడుతుంది, ఈ కుటుంబంలో ఇగో ఇలా గొడవలు ఉండవు, ఇగో సమాధానం వస్తుంది, ఇగో భార్య భర్తల మధ్యలో సమాధానం వస్తుంది, ప్రేమ అనురాగం వస్తుంది, అన్నదమ్ముల మధ్యలో సమాధానం వస్తుంది, ఈ కుటుంబం కట్టబడుతుంది అని నీవు ముందే విశ్వసించి దేవుని దగ్గరికి వారిని నడిపిస్తే, ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గరికి నడిపిస్తే ఖచ్చితంగా ఏదైతే నీవు నమ్మావో ఆ మార్పు లేని కుటుంబంలో మార్పు వస్తుందని నీవు నమ్మావో, ఆ నెమ్మది లేని కుటుంబంలో నెమ్మది వస్తుందని నీవు నమ్మావో, ఆ నమ్మకము, ఆ విశ్వాసం నీలో ఉంది కదా, అది దాన్ని చూస్తున్న దేవుడు నీవు వారిని తీసుకొచ్చినప్పుడు, దేవుని దగ్గర నీవు నిలిపినప్పుడు, దేవుని దగ్గర వారిని ఆయన ఎదుట నీవు తీసుకొచ్చి నిలిపినప్పుడు, నీవు కూడా అన్నప్పుడు నీవేదైతే నమ్మావో అది నీవు చూస్తావు. చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో నమ్మకం ఉండాలి. కొంచెం కొంచెం నమ్మకుండా ఏదో తీసుకొస్తున్నాలే, అయితే అవుతుంది, పోతే పోతుంది, వాళ్ళు వస్తారు పోతారు అనుకుంటే అని అనుకొని నీవు తీసుకొస్తే అలాగే జరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు అలాగే వస్తారు పోతారు, వాళ్ళు వస్తారు, ఏదో పిలుద్దాం వచ్చిపోని అని అనుకుంటే అలాగే నీ విశ్వాసం ఏదైతుందో వస్తారు పోతారు అనుకున్నావు, వస్తారు పోతారు, వాళ్ళలో మార్పు జరగదు. ఏంది నీవు విశ్వసించినవు, నీవు అలాగే నీవు అనుకున్నావు కాబట్టి అలాగే చూస్తున్నావు. చూడండి, అందుకే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. హల్లెలూయా. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఒక వ్యక్తి బాగా తాగుడుకు బానిసైండు, దేవుడి ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒకరోజు నీకు అవకాశం దొరికింది, ఆ వ్యక్తితో మాట్లాడి ఆయన దేవుని వైపు నువ్వు తీసుకొచ్చినావు, ఇగో ఈయన తాగుడు మానేస్తాడు, ఈయనలో ఒక మంచి ఆలోచన వస్తుంది, ఈ కుటుంబం కట్టబడుతుంది, ఆయన పనికి వెళ్తాడు, ఒక మంచి వ్యక్తిగా మారిపోతాడని నీలో నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకం నేను నడిపించి ఆ వ్యక్తిని తీసుకొస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మార్పు వచ్చి తీరుతుంది. ఎందుకంటే నీవు ముందే అతనిలో ఏం చూస్తున్నావు, మంచితనాన్ని చూస్తున్నావు, బాగా అవ్వడం చూస్తున్నావు. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. చాలా కుటుంబాల్లో అయ్యో భార్య అనుకుంటుంది, భర్త మారడు, ఇక ఇంకేం జరగదు, ఇలాగే మా కుటుంబం పాడైపోతుంది అనుకుంటుంది. అలాగే భర్త అనుకుంటాడు, ఇగో ఈ కుటుంబంలో ఉన్నవారు మారదు, ఈమె సరిగా ఉండదు అని అనుకుంటాడు. కానీ నీ విశ్వాసము దేవుని యందు ఉంచాలి, మనుషుల మీద కాదు, వస్తువుల మీద కాదు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల మీద విశ్వాసం ఉంచుతాం, వస్తువుల మీద విశ్వాసం ఉంచుతాం, కానీ దేవుని మీద విశ్వాసము ఉంచాం. వారు మనుషుల మీద విశ్వాసం ఉంచలే. జనులు గుంపు కూడా ఉన్నారు కాబట్టి అయ్యో కుదరదని అక్కడ వదలలేరు. కానీ వాళ్ళు పైకప్పు తీయడం కారణం చూడండి, పైకప్పు తీసి యేసయ్య ఎదుట ఆ మంచాన్ని దించారు. హల్లెలూయా. ఎందుకు? వారు ముందే విశ్వసించారు. అందుకే ఆయన అంటున్నాడు, వారి విశ్వాసాన్ని చూసి, హల్లెలూయా, వారి విశ్వాసాన్ని చూసి మనుషుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. అంటే నా విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి మారుతాడని నీవు ముందే నమ్మితే, నీవు ముందే విశ్వసిస్తే ఆ వ్యక్తి నీవు ఎలా ఉంటాడనుకుంటున్నావో అలా నీవు ముందే విశ్వసించి ప్రార్థించి దేవుని సన్నిధికి ఆయన తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన ఆ రీతిగా మారే అవకాశం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబం బాగుపడాలన్నా, లేకపోతే వ్యక్తి మారాలన్నా, వ్యక్తులలో మార్పు రావాలన్నా దేవుణ్ణి విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచాలి. అలాగా వారి విశ్వాసాన్ని బట్టి ఆయన బాగుపరిస్తే, అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, చాలామంది ఇలాగ అంటారు, అరే ఈయన పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు, దేవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నాడు. అంటే అక్కడ అంటాడు యేసయ్య, వారి ఆలోచన ఎరిగి అంటాడు, ఒక మనుషుడు పాపాలు క్షమించబడి, అయితే పాపములు క్షమించబడుట సులభమా, లేకపోతే ఒక వ్యక్తి స్వస్థపడుట
స్వస్థపడడం అని చెప్పడం సులభమా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. చూడండి, అక్కడ మనం గమనిస్తాం ఒక మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ వచనంలో వానితో చెప్పినప్పుడు శాస్త్రులు అంటున్నాడు, శాస్త్రులు 21వ వచనం, శాస్త్రులను పరిశీలను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములకు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకునవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూసి నీవు లేచి నీవు మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానా నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ చేయబడింది. పరిచయాలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, చాలా మంచి బయటికి భక్తిగా కనబడేవాళ్ళు. హల్లెలూయా. చూడడానికి మంచిగా కనబడతారు, భక్తిగా కనబడతారు. పైనుంచి కింది వరకు ఒక నిలువుటంగి వేసుకొని తెల్లగా కనబడతారు. హల్లెలూయా. పోయిన మనం చూసినాం, దేవుడు అంతరంగం ఎరిగినవాడు, వీరు సున్నం కొట్టిన సమాధులాగా ఉన్నారని కొంతమంది గురించి చెప్పినట్ల ఇక్కడ కూడా వారి ఆలోచన ఎరిగిన దేవుడు. ఆయన అన్నాడు, వారు ఆలోచన చేసుకుంటున్నప్పుడు వెంటనే అన్నాడు, ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? వాట్ యు ఆర్ థింకింగ్ అని. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేకపోతే నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? ఏది ఈజీ, ఏది సులభంగా ఉన్నది ఇక్కడ? హల్లెలూయా. చూడండి, ఎవరు చెప్పగలరు? అందుకే అన్నాడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అంటే దేవుడు మనుష్య కుమారుడికి మాత్రమే అధికారము గలదు అని చెప్పడం జరుగుతుంది అక్కడ. అందుకే ఆయన అన్నాడు, నీ పాపలు క్షమించబడడం ఉండడం అని చెప్పడం అంత ఈజీ కాదు. అలాగా నీవు కుంటివని నీవు లేచి నడు అనడము సులభము కాదు. ఏది సులభము కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ అన్నాడు ఆయన, నీవు లేచి నడుమని చెప్పిండు. ఆ వ్యక్తి దిగ్గున లేచి తన మంచాన్ని ఎత్తుకొని, ఇప్పుడు చూడండి ఒక మాట మనం చూస్తే, అంతకుముందు ఎలా వచ్చిండు ఆయన? వెంటనే వారి ఎదుట లేచి తను పడుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుతూ తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము విశ్వసించాలి. ఆ మంచాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఏదైతే నమ్మినరో ఆ నమ్మడము వాళ్ళు ముందే ఊహించింది వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తిని మేము తీసుకొని దేవుని దగ్గర వదిలితే ఖచ్చితంగా ఈయన బాగుపడతాడని నమ్మినరు. ఇప్పుడు అంతకుముందు మోసుకొని వచ్చారు. ఇప్పుడు చూడండి, నేను కొంతమందిని ఆత్మీయంగా నడిపించడానికి చాలా కష్టమవుతుంది. వారిని మనం బలవంత పెట్టినట్టు ఉంటుంది. ప్రార్థన చేస్తాం, ప్రేమిస్తాం, వారిని నడిపించినా కూడా కొన్నిసార్లు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు దేవుడి కార్యాలు జరగకపోతే వాళ్ళు అనుకుంటారు, ఏం దేవుడో ఏమో. హల్లెలూయా. ఆమె చెప్పింది వచ్చిన, కానీ ఏం జరగట్లే. వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఇట్లా అని చెప్పి అంటారు. హల్లెలూయా. కానీ విశ్వాసం అనేది వారిలో ఉండదు. తర్వాత తీసుకొచ్చిన వారిలో కూడా కొన్నిసార్లు ఏముండదు, విశ్వాసం ఉండదు. తీసుకొచ్చిన వారిలో ఉండాలి, ఆ వచ్చిన వారిలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తిని నీవు లేచినాడు అన్నప్పుడు ఆయన లేచి మంచాన్ని ఎత్తుకొని వెళ్తున్నాడు. చూడండి, అక్కడ మోసుకొని వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నడుచుకుంటా మంచం మోసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మోసుకొచ్చారు. అలాగా చాలామంది మోసుకొచ్చినట్లు ఉంటారు, కానీ వచ్చిన తర్వాత దేవుని కార్యం చూసి వాళ్ళే మోసుకుపోయేవారుగా
మారిపోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మారాలంటే మనలో విశ్వాసం ఉండాలి, వారిలో విశ్వాసం ఉండాలి. మనం తీసుకొచ్చిన వాళ్ళలో ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నామో అలాగా మనం ప్రార్థన జీవితం కలిగి వాళ్ళలో మార్పు వచ్చేటంత వరకు వారిని వదలక వారిని ప్రేమిస్తూ దేవుని వైపు తిరిగి వారిని నడిపించేవారుగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గొప్ప మేలు జరుగుతుంది, వారి జీవితం మారిపోయే అవకాశము ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా దేవుని సన్నిధిలో పొందుకుంటాడు. నమ్మాలి, దాన్ని పొందుకోవాలి. అందుకే చూడండి, మనం గమనిస్తే ఒక దగ్గర 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22 వచనాలు మనం గమనిస్తే, ఇంతకుముందు చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం గమనించాం. ఆ సమయమున ఇదిగో ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆమె ఏమనుకొని వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆమె అనుకున్నది, నేను ఆయన పై చెంగు వస్త్రపు చెంగు ముడితే చాలు. హల్లెలూయా. ఏమనుకుంది ఆమె? వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను బాగుపడతాను అని చెప్పి ఆమె అనుకొని ఆమె దేవుని సన్నిధికి ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ఆమె అనుకున్నట్టుగా ఏదైతే అనుకున్నదో ఆ అనుకున్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూస్తాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం కొంతమందిని వ్యక్తులను చూసి దేవుడు బాగుపరుస్తాడు, కొందరిని మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను బాగుపరుస్తాడు. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను బాగుపరుస్తాడు. ఇక్కడ ఏం చేసిందంటే ఆమె అనుకుంది ముందే, నేను కొంచెం ఆయన వస్త్రం చెంగును ముడితే చాలు, నాకు అర్హత లేదు, ఆయన దగ్గరానికి వెళ్ళడానికి అర్హత లేదు, కానీ నేనేం చేస్తా, ఆయన చెంగును ముట్టుకుంటా. ఎలాగైనా వెళ్ళి ఆయన చెంగును ముట్టుకున్నా. అంటే గుంపులుగా ఉన్నారు జనాలు అక్కడ కూడా, కానీ ఆమె ప్రయాసపడింది, వెళ్ళింది, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఇంకొక వాక్యం, నా ప్రభావం వెడిలెను అని అంటాడు దేవుడు. ఆమె ముట్టుకున్నాగానే యేసయ్య శక్తి ఆమెలోకి ప్రవర్తించినట్టు మనం చూస్తాం. వెంటనే ఆమె బాగుపడింది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటాడు ఆయన వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి, చూడండి ఎంత మంచి మాట్లాడాడు, కుమారి అంటున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఎందరైతే ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు అనే సంగతి మనం చూస్తాం. హల్లెలూయా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏం చూస్తున్నాం ఇక్కడ? కుమారి అని పిలవడం చూస్తున్నాం. నమ్మిన వారందరినీ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అవ్వడం అధికారం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆమె నమ్మింది. కాబట్టి వెంటనే అంటున్నాడు, ఆమె దిగులుతో భయముతో ఆమె ఉన్నది. ఆ పరిస్థితిలో ఏమవుతుందో, ఏమంటాడో, ఇక్కడ ఎలా ఉంటుందో నా పరిస్థితి అని ఆమె అనుకుంటుంది. కానీ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుమారి అని పిలవడం జరిగింది.
ఎంత మంచి పిలిచిండు యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెంటనే నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. అంటే ఆమె ఏమనుకున్నది, ఆమె ఏం ఆలోచన చేసింది, ఏం పొందాలనుకున్నది అని అంటే నిరీక్షణ ఏమై ఉన్నది అంటే నేను బాగుపడతాను, ఆయన చెంగును వస్త్రపు చెంగును ముట్టగానే నేను బాగుపడతానని ముందే ఆలోచన చేసి ఆమె విశ్వసించి ఆ విశ్వాసంతో ఆమె వచ్చింది. హల్లెలూయా. కాబట్టి వచ్చిన వెంబడే ఆమె అనుకున్నట్టుగా ముట్టి వెంటనే బాగుపడినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు టైం తీసుకోవచ్చు, కానీ దేవుని కార్యము ఖచ్చితంగా తన సమయంలో జరిగించేవాడై ఉన్నాడు. నీవు అనుకున్నట్టు కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఆ విశ్వాసాన్ని వమ్ము చేయక. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే జరగవచ్చు, సమయం తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నీ కొరకు నీ విశ్వాసాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన అన్నాడు, కుమారి అని పిలిచి ధైర్యముగా ఉండు. ఎలా ఉండు? ధైర్యముగా ఉండు. దేవునికి స్తోత్రం. అంటే ఏమైపోతుందని భయంతో ఉన్నదామె, కానీ ఆయన అంటున్నాడు, వెంటనే ఆమెకు ధైర్యం చెప్పిండు, కుమారి నీవు ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. విశ్వాసం మనలో ఉండాలి. నీవు అనుకున్నది జరగాలంటే నీవు ధైర్యంగా ఉండాలి, విశ్వసించాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి వచ్చి. చూడండి, ఆమె అనుకొని ఇంట్లో కూర్చున్నదా? కూర్చోలే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అనుకుంటాం కానీ కదలం. ఏం చేయము? అనుకుంటాం కానీ కదలం, నడువం. చాలాసార్లు మనం ఏమిటంటే ఈ చాలా సందర్భాల్లో నాకు బాగలేదు, నేను రాలేకపోతున్నా, చర్చికి రాలేకపోతున్నా, లేకపోతే పని చేయలేకపోతున్నా అని అనుకుంటాం. చాలాసార్లు మన విశ్వాసం దేని మీద ఉంటుందంటే ఆ జ్వరం మీద ఉంటుంది. బాగలేననే దాని మీదకి వెళ్ళిపోతుంది. అమ్మో ఇంకా జ్వరం వచ్చింది కానీ నేను నడవలేను, నేను వెళ్ళలేను అని అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? నిజంగానే వెళ్ళలేవు, నిజంగానే నడవలేవు. హల్లెలూయా. ఒకవేళ ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తా, నన్ను దేవుడు బాగుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా మనము దాన్ని కూడా దేవుడు మనుషుల ద్వారానే తయారు చేయించిండు. ట్యాబ్లెట్ వేసుకోవద్దని కాదు, వేసుకోవాలి. అలాగే దేవుని యందు నీ విశ్వాసము ఉంచాలి. ఆ చిన్న ట్యాబ్లెట్ నీలో మార్పు తీసుకొస్తుందంటే దేవుని మాట ఎంత మార్పు తీసుకొస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఆయన మాట భూమి ఆకాశములను సృజించిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెంటనే చాలాసార్లు అనుకొని వదిలేస్తాం, అనుకుంటాం, వదిలేస్తాం. మనం పూనుకోలేం. కానీ ఈమె అనుకొని వదిలేక ఆమె దగ్గరికి వచ్చింది, యేసు దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెనుక వచ్చి ఆయన చెంగు ముట్టింది. ముట్టగానే ఆమెలో మహత్తరమైన మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా? దాదాపుగా ఆ 12 సంవత్సరాల యొక్క ప్రయాసంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, హల్లెలూయా, వెంటనే బాగుపడిపోయింది. ఎందుకంటే నిన్ను తయారు చేసినవాడు, నిన్ను సృజించినవాడు, నీలో ఏ అవయవము ఆయనకు దాచబడలేదు. ఆయన నిన్ను ముట్టినవాడు, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నీవు అనుకున్న వెంబడే ఆయన నిన్ను స్వస్థించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మనము కుమారులమై ఉన్నాం, ఆయన కుమార్తెలం, ఆయన కుమారులమై ఉన్నాం. బాధపడుతున్నప్పుడు అలాగే నిన్ను చూస్తూ ఉండే దేవుడు కాడు, కానీ నేను విశ్వసించాలి. ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగించేవాడై ఉన్నాడు. అయితే చూడండి, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 46-48 వచనంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన వేడుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనుషులు ఇలాగే చేస్తారు. మనుషులు ఇలా వారు ఎరికో పట్టణముకు వచ్చిరి,
తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వస్తుండగా తిమాయి కుమారుడగు భర్తమాయను గుడ్డి భిక్షకుడు త్రో పక్కన కూర్చుండెను. నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఇంకా ఎక్కువగా కేకలు వేసిన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆయన ఎవరు అంటే ఆయన భిక్షకుడుగా ఉన్నాడు, త్రోవ పక్కన కూర్చుండేను, ఆయన అడుక్కునేవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క విషయాలు తెలబడుతున్నాయి. ఏంటంటే భర్తిమాయను గ్రుడ్డి భిక్షకుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తీమాయి అను కుమారుడే ఉన్నాడు. ఆయన గురించి మొత్తం రాయబడి ఉన్నది. ఈయన అడుక్కునేవాడుగా ఉన్నాడు, భిక్షటన చేయవాడుగా ఉన్నాడు. ఆయన ఎరికో పట్టణము గుండా ఆయన యేసు వెళ్తున్నాడనే సంగతి విని ఆయన ఏమన్నాడు, ఎలా ఉన్నాడు చూడండి, విని. హల్లెలూయా. యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు అని కేక వేస్తున్నాడు. విన్నాడు. హల్లెలూయా. వినడం వలన విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి విన్నాడు? యేసును గురించి విన్నాడు. వెంటనే ఆయన నన్ను బాగుపరుస్తాడు అనే నమ్మకం ఆయనలోకి వచ్చింది. అందుకే దావీదు కుమారుడా యేసు అని కేకలు వేస్తున్నాడు. అక్కడ ఉండాలి అంటున్నారు. ఏమన్నారు? ఊరుకోండు. చాలామంది ఇలాగే చేస్తారు. మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు లేకపోతే దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే నీలాంటి భక్తులు లేరు, ఓ దేవుడు దేవుడు అనే పరిగెత్తున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వ్యక్తిని కొంతమంది అంటే రే ఊరుకోరా అని చెప్పి అంటున్నారు, అరవకు అని అంటున్నారు. కానీ ఆయన ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడు అంటే ఆయన నన్ను బాగుపరుస్తాడనే నమ్మకంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా కేకలు వేస్తూ ఆయన యేసు అని విని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేసి మొదలుపెట్టాను. ఊరకుండు అని అనేకులు అని గద్దించిరి, కానీ గద్దించిరి. ఊరుకో అని చెప్పి చాలామంది గద్దిస్తున్నారు, అరవకు అని చెప్పి అంటున్నారు. నేను స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన ఇంకా ఎక్కువ, ఇంకా బిగ్గరగా కేకలు, ఇంకా ఎక్కువగా కేకలు వేసి మొదలుపెట్టాను. ఊరకుండమని అంటున్నా ఇంకా కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు యేసు నిలిచి, హల్లెలూయా, అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా. చూడండి, నీవు నేను ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? యేసయ్యకు వినబడేటట్ల కేకలు వేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విని ఆయన వెళ్ళకుండా ఆపేటట్లుగా ఆయన కేకలు వేస్తున్నాడు. ఆయన దాటిపోనీయకుండా ఆయన ఆపేటంతగా కేకలు వేస్తున్నాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. అనేక మంది అంటారు ఊరుకోరా, మాట్లాడకు, అరవకని చెప్పి ఆయన అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు వస్తాయి. దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవునిలో నిజాయితీగా నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఆటంకములు జరుగుతాయి. అనేక మంది నిన్ను హేళన చేయవచ్చు, అనేక మంది నిన్ను పక్కకు పెట్టవచ్చు. కానీ నీవు ఇంకా పట్టుదలతో దేవుని సన్నిధిలో నీవు ఇంకా పట్టుదలతో ముందుకు సాగితే నీవు అనుకున్న దాన్ని నీవు దేవుని ద్వారా పొందుకుంటావు. ఎందుకంటే ఆయన నిలిచుంటాడు నీ కొరకు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కొరకు తిరుగుతాడు. ఆయన నిన్ను దాటిపోడు. నీ కేకలు దేవునికి వినబడాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడలేడు కానీ ఆయన అరుస్తున్నాడు, యేసును గురించి అరుస్తున్నాడు. ఈరోజు నీవు అరిచే మొరపెట్టేవారుగా, ఎలుగెత్తి ఏడ్చేవారుగా, దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా, అయ్యా నన్ను కరుణించు అని మాట్లాడేవారుగా మనం ఉండాలి. ఆయనకు మన వాయిస్ వినబడేటంతగా మనం అరవాలి, వినబడేటంతగా మనము ఏడవాలి, వినబడేటంతగా మనం మొరపెట్టాలి. ఆయన విని అక్కడ నిలిచేవాడుగా ఉండాలి. నీ తట్టు తిరిగేటంత నీవు మొరపెట్టాలి. అనేక మంది నిన్ను ఆపొచ్చు, అనేక కష్టాలు నిన్ను ఆపవచ్చు, కానీ దేవుని నుంచి నిన్ను ఏది కూడా విడనాడకుండా ఆయన నీవు మొరపెడుతూ ఉండాలి, అరుస్తూ ఉండాలి. ఆయన నీ తట్టు తిరిగేంత వరకు నీవు వదలకూడదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి చూడండి, ఇతనికి మస్తు అడ్డంకులు వచ్చినాయి.
అంతకుముందు ఆమె అనుకొని ముట్టింది, బాగుపడింది. కానీ ఈయన అరవకరా, ఊరుకో అని అంటున్నారు చాలామంది అరుస్తుంటే. ఇలాగే ఉంటుంది పరిస్థితి. నీవు ముందుకెళ్తున్నప్పుడు కష్టం వచ్చి నిన్ను కష్టం గుండా నష్టం గుండా నీవు వెళ్తున్నప్పుడు ఓ దేవుడు చేయలేడేమో, ఇంకా నీలో అపనమ్మకం మొదలవుతుంది, ఇంకా కాదనుకునే అవకాశం వస్తుంది. నమ్మకం వదలకూడదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మి విశ్వసించి ఆయన అరుస్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను ఈరోజు బాగుపరుస్తాడు, నన్ను ముడతాడు, నా కళ్ళు వస్తాయి అని చెప్పి ఆయన కేకలు వేస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, నన్ను కరుణించు ప్రభువా, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని అరుస్తున్నాడు. అప్పుడు ఆ పిలుపు ఎక్కడి దాకా వెళ్ళింది? యేసు దగ్గరికి వెళ్ళింది. యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు అంటున్నాడు, వారు గురుడి వారిని పిలిచి అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మళ్ళీ యేసయ్య మళ్ళీనాడు, ఆయన మలిచి ఆయన పిలవండి అని అంటే అప్పుడు అన్నాడు, ఆయన నేను పిలుస్తున్నాడు రా, ధైర్యం తెచ్చుకో. ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకో, యేసయ్య నన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మనుషుల వైఖరి రకరకాలు ఉంటుంది. నీకు బాగలేదనుకో, దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఏం చేసిండమ్మా, దేవుడు అంటే ఇట్లా అవుతుందా, ఏ ఊరుకో మస్తు మాట్లాడినావు అని అంటారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడంటే నీ దేవుడు గొప్పోడురా అని అంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కృంగినప్పుడు ఇంకా కృంగదీసే వాళ్ళు ఉంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మీద మన యొక్క అవిశ్వాసం ఎప్పుడు కూడా తొలగకూడదు. ఆయన ఎంతోమంది వద్దురా ఊరుకో అని అంటున్నారు, కానీ ఆయన ఊరుకోక ఆయన పిలుస్తున్నాడు. యేసు నిలిచినంత వరకు పిలిచాడు. ఎంతవరకు పిలిచాడు? యేసు నిలిచేంత వరకు. నీవు నేను దేవుడు నీ తట్టు తిరిగేంత వరకు మనము ప్రార్థించాలి, అరవాలి, గోల చేయాలి. ఆయన నిన్ను పిలిచి ఆయన నీతో మాట్లాడి నిన్ను స్వస్థపరిచేటంత వరకు, నీ జీవితంలో మేలు జరిగించేంత వరకు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించే వరకు నీవు మానకూడదు. అందుకే ఆయన నిల్చొని ఆయన పిలవండి అంటే, ఇప్పుడు ఆయన గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకో అని చెప్పి అంటున్నారు. ఆయన నిన్ను పిలుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు, దేనికి స్తోత్రం, హల్లెలూయా, బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు నీకేమి చేయగోరుచున్నావని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగునుగాక, దృష్టి కలుగా చేయమన్నాడా? దేనికి స్తోత్రం, కలుగు చేయమని అతనితో చెప్పాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ గుడ్డివాడు అన్నాడు, నాకు దృష్టి కలుగజేయమని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, యేసయ్య మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది అని అన్నప్పుడు ఆయన వెళ్తున్నాడు, వెంటనే ఆయనకు చూపు వచ్చింది. ఎంత అద్భుతం! దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి చూపు రావడం అంత ఈజీయా? కాదు. ఒక కొంటివాడు నలవడం అంత ఈజీయా? కాదు. ఒక స్త్రీ బాగుపడడం అంత ఈజీనా? కాదు. ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు. అది కేవలం విశ్వాసం ద్వారా మన జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉన్నది. వీళ్ళందరూ కూడా విశ్వాసంతో పొందుకున్నారు. వీళ్ళ కట్టలేరు, డబ్బు పెట్టలేరు, కానీ యేసే దేవుడు అని నమ్మి ఆయన బాగుపరుస్తాడు, మా జీవితంలో మేలు జరిగిస్తాడు, మహత్తరమైన కార్యం జరిగిస్తాడు అని నమ్మి వారు విశ్వసించి పొందుకున్నవే. అందుకే అన్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది. నా విశ్వాసం దేని మీద ఉంచుతున్నాం? లోకం మీద, లోకపు ఆశల మీద, కష్టం మీద, నష్టం మీద మన దృష్టిని ఉంచుతున్నాం, మన ఆలోచనలు ఉంచుతున్నాం, నమ్ముతున్నాం, పలానా జరుగుతుందని ఎవరో చెప్తే పరిగెత్తుతున్నాం. కానీ దేవుని దగ్గరికి నీవు పరిగెత్తట్లే, దేవుని యందు నీ విశ్వాసం ఉంచట్లే. అందుకే కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తిని తీసుకొస్తున్నప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఆయన వ్యక్తిని బాగుపరిచినట్టు మనం చూస్తున్నాం. ఒక స్త్రీ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను బాగుపరిచినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ భర్తమయ్య అనే గుడి భిక్షకుడు యేసు బాగుపరచడాన్ని నమ్మి ఆయన ఎంతో బిగ్గరగా అరిసి కేకలు వేసి నన్ను కరుణించు అని చెప్పినప్పుడు, నిన్ను బాగుపరచగోరుతున్నావా అని అంటే, కళ్ళు నాకు వస్తాయి, నన్ను ముట్టి స్వస్థపరచు, నా కళ్ళు కావాలయ్యా అంటే వెంటనే ఆయన కళ్ళు పొందుకున్నట్టు మనము
చూస్తున్నాం. మన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నీవేది విశ్వసిస్తున్నావో దాన్ని నీవు పొందుకుంటావు. ఏది నువ్వు నమ్ముతున్నావో అది నువ్వు పొందుకుంటావు. దేవుని యందు నీ విశ్వాసం ఉంచాలి. ఆయన జరిగిస్తాడని నమ్మాలి, ఇది చేస్తాడని నమ్మాలి, నీ కుటుంబంలో బాగుపడుతుంది, ఇది అవుతుందని నీవు నమ్మి దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఆయన నీ కొరకు నిలిచేంత వరకు, నీ కొరకు ఆయన కార్యం జరిగించేంత వరకు నీవు వదలక ఆయన వేడుకునేటట్టుగానే ఉండాలి. ఖచ్చితంగా నా జీవితంలో మహత్తరమైన కార్యము, అద్భుత కార్యము దేవుడు నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరిద్దాం. పరిశుద్ధాత్మదేవ, ఈ వ్యక్తులను మనం దేవుడు ముందుంచాడు. వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ నా జీవితంలో ఆయన ద్వారా మనం మేలు పొందుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనేది చిన్న మాట అన్నట్టుగా నీకు అనిపించవచ్చు. అనేకసార్లు నేను విన్నానులే, విశ్వాసం గురించి విన్నానులే, ఏముందిలే అని అనుకున్నానేమో. కానీ ఈరోజు నీవు నమ్మితే చాలు, నీ జీవితంలో మహత్తరమైన కార్యము దేవుడు చేస్తాడు. ఆయన నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిగించాలంటే నీవు విశ్వసించాలి, నీవు నమ్మాలి. నీవు ఆయన నీ ద్వారా జరిగించాలని నీవు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరుగుతుంది, గొప్ప అద్భుతం దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇదిగో ఆ యొక్క వ్యక్తిని మోసుకొచ్చిన వాళ్ళ యొక్క విశ్వాసం చూసి ఆ వ్యక్తిని మనుషుడని పాపాలు క్షమించబడి ఉన్నవని అన్నావు. అలాగే లేచి నడుమని చెప్పావు. అవును తండ్రి, కుంటివాన్ని స్వస్థపరిచావు. ఇదిగోనైనా అయ్యా, 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని ఆమె ముట్టుకున్న వెంబడే ఆమె అనుకొని వచ్చింది, వెంబడే బాగుపడింది. భర్తమై కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు, బాగుపరచగోరుతున్నావు. ఆయన ఊరుకో, అనేక మంది ఆయనను అదుపు చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఇంకా బిగ్గరగా కేకలు వేసి దేవుణ్ణి నిలిచేటంతగా, ఆయన తిరిగేటంతగా ఆయన కేకలు వేసి ఆయన స్వస్థపరచబడ్డాడు. దేనికి స్తోత్రం. ఈరోజు నా విశ్వాసం దేవుని అందుంచాలి. అందుకే ఒక శతాధిపతి అంటున్నాడు, అయ్యా, నా దాసుడు బాగుపడడానికి నీవు కేవలం మాట మాత్రం సెలవు అంటే యేసయ్య అన్నాడు ఆయనను చూసి, ఇలాంటి వారిని నేనే ఇంత గొప్ప విశ్వాసము ఇజ్రాయిల్లో నేను ఎక్కడ చూడలేదన్నాడు. ఇదిగో నీ గురించి, నా గురించి దేవుడు చూస్తున్నప్పుడు నీలో బలమైన విశ్వాసం ఉండాలి. అది నేను పొందుకుంటానని నమ్మాలి. ఇదిగో నీవు ఏదైతే కలిగి ఉండాలనుకున్నావో, ఏది అయితే నీవు పొందాలనుకున్నావో, ఏదైతే నీ జీవితంలో జరగాలనుకున్నావో, నీ కుటుంబంలో జరగాలనుకున్నావో, వ్యక్తిగత జీవితంలో జరగాలనుకున్నావో, అది జరగాలంటే ఆయన విశ్వాసం ఉంచి నీవు నమ్మకంతో నీవు పొందుకున్నంత వరకు దాన్ని వదలక, అది పొందేంత వరకు నీవు విడవక యేసు ద్వారా నీవు పొందుకుంటానని నమ్మితే చాలు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు, మహత్తరమైన అద్భుతం చేస్తాడు. మనుషులు చేయకూడనిది దేవుడు జరిగిస్తాడమ్మా. నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు. విశ్వాసం ఉంచడం నీ పని, ఆయన చేయడం ఆయన పని. నీ విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుని ద్వారా మేలు పొందుకుంటావు, అద్భుతాన్ని పొందుకుంటావు, జీవితాన్ని పొందుకుంటావు, కుటుంబాన్ని బాగుపరిచే ఆ మహత్తరమైన కార్యం నువ్వు పొందుకుంటావు. ఒక వ్యక్తి మారడం గొప్ప అద్భుతం, ఒక వ్యక్తిలో జీవితం మారడం గొప్ప అద్భుతం. కాబట్టి నేను మార్పులోకి వద్దాం, విశ్వసిద్దాం. ఎవరి కొరకు నీవు విశ్వాసం కలిగి ఉన్నావో నీ కొరకు నీ విశ్వాసం కలిగి, అలాగే ఇతరుల కొరకు నీ విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు నీవు చూస్తావు, దేవుడు జరిగించేది నీవు చూస్తావు. చూసి మనము విశ్వసిద్దాం. ఆ రీతిగా మనుషులు ఇప్పటివరకు మనం చూసాం, కొంతమంది మంచం పట్టుకొని తీసుకొచ్చారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని బాగుపరిచినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ 3-4 వ్యక్తులను మనం ముందుంచాడు దేవుడు. వారి వలె మన విశ్వాసం ఉంచి దేవుడు మన జీవితంలో గొప్ప మేలు జరిగించడానికి మనం పూనుకుందాం. నేను విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప మేలు దాచబడి ఉంది. అది నీవు పొందుకోవడమే తడువు. విశ్వాసం ఉంచి పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం వినడం వలన విశ్వాసం వస్తుంది. ఆ మాట క్రీస్తుని గురించి వినటం వలన వస్తుంది. పరిశుద్ధాత్మదేవ, కొన్న ప్రతి బిడ్డ మేలు పొందుకునుగాక.
అద్భుతం పొందుకును గాక. వారి జీవితంలో గొప్ప మహత్తరమైన మార్పు వచ్చును గాక. వారి కుటుంబంలో సమాధానం వచ్చును గాక. వారు ఏ జీవితం ఎలాంటి జీవితం గడుపుతున్నారో నాకు తెలియదు కానీ ప్రభువా, యేసు నామములో విశ్వాసం ద్వారా వారి కుటుంబం బాగుపడును గాక. వారి కుటుంబంలో మార్పు వచ్చును గాక. వారి జీవితంలో మార్పు వచ్చును గాక. వారి వ్యక్తిగత జీవితంలో మార్పు వచ్చును గాక. వారు పొందుకొనలేనిది పొందుకుందురు గాక. ఇంతకుముందు లేనిది వారు పొందుకుందురు గాక. అలాంటి గొప్ప జీవితం వారి జీవితంలో జరుగును గాక. నీ కార్యం జరిగించండి ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మోకరించిన ప్రతి బిడ్డలో విశ్వాసాన్ని బట్టి వారు పొందుకుందురుగాక. విశ్వాసాన్ని బట్టి వారు పొందుకుందురుగాక. ఈ దినం దేవా, వారి జీవితంలో మహత్తరమైన కార్యం ఇప్పుడే మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వారి విశ్వాసం కొలది వారు పొందుకుందురుగాక. నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యం మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేనికి